Ganga Goy. Oh, ya, oi. Un eloto. Ganga Goy. Oh, ya, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిపై సోదాలు జరుగుతాయో తెలియక బడా బాబులు వణికిపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మరొకసారి ఐటీ సోదాలు హైదరాబాద్ లో సృష్టిస్తున్నటువంటి కలకలం చర్చనీయాంశంగా మారింది. బడాబాబుల గుడ్డలో అడులు పుట్టించే విధంగా కూడా ఈ యొక్క రైడ్స్ అనేది కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో దాదాపుగా కూడా 40 చోట్ల ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారు. వసుంధర ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి కంపెనీలో కావచ్చు, వసుంధర ఫార్మసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వసుంధర ఫార్మసీకి సంబంధించిన డైరెక్టర్ రాజు అనేటువంటి ఎండికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా ఐటీ రంగానికి సంబంధించి ఐటీ సోదాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కమర్షియల్ గా కూడా ఆయన నిర్మిస్తున్నటువంటి కొన్ని కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా ఐటీలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ రాజు అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా కూడా ఆయన బిజినెస్ పై వస్తున్నటువంటి లాభాలన్నింటినీ కూడా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఎక్కువ శాతము రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ కూడా కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారంతోనే ఐటీ సోదా నిర్వహిస్తున్నామంటూ ఐటీ అధికారులు చెప్తా ఉన్నారు. ఐటీ రైట్స్ కి సంబంధించి గతంలో 2018 నుంచి ఉన్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా వసుంధర ఫార్మసీకి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించిన నేపథ్యంలోనే ఇప్పటికే బడాబాబుల గుండెల్లో అదలుపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరిపైన ఐటీ సోదాలు నిర్వహిస్తారో అనేది అర్థం కాని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఐటీ సోదాలు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ అనేది కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. నిత్యం కూడా ఐటీ సోదాలు కావచ్చు, సిబిఐ, ఐటీఐ ఇలాంటి సంఘటనలు గత కొంతకాలంగా మనం చూసుకుంటే గడిచిన 3-4 నెలల్లో ఎక్కువ శాతం కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఈ దెబ్బకు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారులు కావచ్చు, ఫార్మసీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా అడుగుపోయే విధంగా ఐటీ సోదాలు మెరుపుదాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెళ్ళారు. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.